మాది నా పేరు మహబూబు. ఈ మొదటి సంధి దీనిలోనే ఉన్నా, ప్రతి దానిలో నేను పాల్గొన్నా. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మాకు దొంగదారిన దొడ్డిదారిన పర్మిషన్ తీసుకున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తెలియక మేము ఇచ్చినాం, మాకు ఇట్లా అని చెప్పలేరు. వాళ్ళు స్టోరేజ్ ప్లాంట్ అని మా దగ్గర తీసుకున్నారు, కానీ ఫ్యాక్టరీ పెడతారని మాకు తెలియదు అన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తప్పు జరిగింది, వాళ్ళు మాకు చెప్పింది వేరు, ఇట్లా జరుగుతుంది వేరు వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు మాతో వచ్చిండ్రు, ప్రతి దానిలో వచ్చిండ్రు వాళ్ళు. మళ్ళీ మాకు కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు స్టే తీసుకొచ్చాం. మేము ఎన్నో అది చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, మేము ఎంతో వంట వార్పు ఎన్నో చేసినాం. అనడం వాళ్ళు మాకు ఆపలేరు. మేమేం చేసినామంటే ఇట్లయితే కాదు, ఈ రేపు ఏమైనా జరిగితే కేసులు అయితే పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బంది ఉండద్దంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేసి ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకొని తిమ్మేపల్లి గుగ్గిళ్ళ 2 గ్రామాల వాళ్ళు ఏర్పాటు చేసుకొని దీనిలో అందరం ఉండి దీన్ని ఎట్లా పోవాలని మనిషికి ప్రతి ఇంటింటికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్ని డబ్బులు వేసుకొని కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాం. స్టే ఇచ్చినాము మేము. ఇది మాకు సంతృప్తినిచ్చింది. ఇది ఇంతటితో కాకుండా ఒకవేళ ఇంకా మేము ఎంత దూరం పోవాల్సి వస్తే అంత దూరం పోవడానికి మేము గ్రామస్తులందరం కమిటీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము. పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిమ్మాయపల్లె గ్రామం. మేము ఇత్తనాల కంపెనీ గురించి ఇక్కడ క్రాసింగ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో ఫంక్షన్ హాల్లో అక్కడికి సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చిండు, డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తొలగించి సరస్వతి టెంపుల్ అనే దగ్గర ల్యాండ్ ఉంటుంది, అక్కడ కొనుక్కోండి, అక్కడ చేసుకోండి, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పాము. దాని తర్వాత వీళ్ళు ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి తర్వాత నడుతూ ఉంటే పనులు మేము పోయినాం. అంతలో సిపి గారు ఎస్పీ గారు కూడా మీరు ఎందుకంటే ప్రజల మీద అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ప్రజల మీద కేసులు అయితే నరేంద్ర గారు మీరు ఇట్లా ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి లీగల్గా కోర్టు నుంచి తెస్తే మాకు ఏమైనా వస్తే మేము ఆపేస్తామని చెప్పిళ్ళు. మాకు సిపి గారు కానీ ఎస్పీ గారు కానీ ఉన్న సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాకు బాగా సపోర్ట్ చేసిళ్ళు. కేసులు కాకుండా అప్పుడు ఎలక్షన్ కోడ్లో కూడా మేము అందరికీ సపోర్ట్ చేసిళ్ళు. కాబట్టి మేము అందుకోసమే మేము తిరిగి ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు దాని నుంచి కాలువ ఉండే, ఆ కాలువలో నీళ్ళు వదులుతుండ్రు, మురికి నీళ్ళు అవి ఇవి అన్నీ వస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా చెప్పినాం. మేము దీనికి స్టే చేయడం జరిగింది, పని ఆపేయడం జరిగింది. వీళ్ళు పని ఆపేస్తారు, పని ఆపినట్టే మనం స్టే తెచ్చినాం. దానికోసం అది అందరికీ తెలియాలని కలెక్టర్ గారు కూడా దృష్టి పోవాలనే ఆలోచన కొద్దిగా మేము ఇది స్టే ఆర్డర్ కూడా తెచ్చినాం. దీనికి మేము మన సీఎం బట్టి విక్రమార్క గారికి, ఎమ్మెల్యే గారికి, మన శ్రీధర్ బాబు గారికి వీళ్ళందరికీ కూడా మేము అన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. సీఎం గారి దగ్గర కూడా దాన్ని దృష్టికి తీసుకోవడం జరిగింది. అందుకోసమే మేము సిద్దిపేట కోర్టులో వేసుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు స్టే వచ్చింది. దాన్ని పని ఆపేయడానికని అది వచ్చేసాం. నమస్కారం, ఉంటాను. నరేంద్ర. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మాది గుగ్గిల గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము గత కొన్ని రోజులుగా మేము ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. దీనికి లీగల్గా వెళ్దామని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి లీగల్గా జిల్లా సెషన్ కోర్టు ద్వారా మేము కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మాకు అనుకూలంగా వచ్చింది. ఆ పిటిషన్లో ఈ ఆర్డర్ కాపీలో ఉన్నది ఏంటి అంటే విషయం, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వెంటనే ఆపాలి అండ్ ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తారో అది కూడా నిలిపేయాలని చెప్పేసి మాకు కోర్టు ఆర్డర్లు ఇచ్చింది. దీన్ని తూచా తప్పకుండా కంపెనీ వాళ్ళు అమలు చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ అమలు చేయకపోయినా కానీ తదుపరి చర్యలు తీసుకుంటాం. మేము కేంద్రం నుంచి వెళ్ళి వచ్చిన ఇథనాల్ పాలసీకి వ్యతిరేకం కాదు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది పంట పొలాల దగ్గర పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. తక్షణమే దీన్ని నిలిపివేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళి తరలించాలి. మా ముఖ్య ఉద్దేశం అది. అంతే తప్పించి మేము ఇథనాల్ పాలసీకి వ్యతిరేకం కాదు. నమస్కారం.